పిల్లల వల్ల కానీ హస్బెండ్ వల్ల కానీ ఇది లేదండి. ఓకే గత జన్మ ఏంటో తెలుసుకున్నాను. ఇద్దరు అమ్మాయిలండి, వాళ్ళకి ఆ ప్రేమతో బాగా పెళ్లి. ఓకే అమ్మా. చాలా వరకు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి టీవీ ప్రకటనలు కావచ్చు, లేకపోతే కొంతమంది గురువులు కానీ ఏం చెప్తుంటారంటే, మీరు ఈ పొరపాట్లు గత జన్మల్లో చేశారు కాబట్టి ఈ విధంగా మీ కర్మ అనేటువంటిది ఉంది, దీనికి ఏదో నివారణోపాయం చేసుకోండి అని చెప్తుంటారు. దీనికి ఒక చిన్న కథ ద్వారా ఒక ముసలావిడ తన అమూల్యమైనటువంటి వస్తువు పోగొట్టుకొని ఆరు బయట అంటే వీధి లైట్ కింద వెతుకుతుందట. భారతీయతలో ఆడవారిని గౌరవించడం అనేటువంటిది ఉంది కదండి, భారతీయులు అందుకే గ్రేట్ అండి. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఏం పోగొట్టుకున్నావమ్మా అంటే అమూల్యమైనటువంటి వస్తువు పోగొట్టుకున్నాను అని చెప్పినప్పుడు అతను కూడా ఆమెతో పాటు వెతకడం ప్రారంభించాడట. ఇలా అందరూ వచ్చి వెతుకుతుంటే ఒక వైజ్ మ్యాన్, ఒక పండితుడు, ఒక జ్ఞాని వచ్చి ఏం పోగొట్టుకున్నావంటే నాకు జీవనోపాధి అయినటువంటి ఆ బొంతలు కుట్టేటువంటి సూది పోగొట్టుకున్నాను అని చెప్పిందట. సూది కోసమా ఇంతమంది వెతుకుతున్నారు అని వారిలోనే అనుకుంటున్నప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నావమ్మా అంటే ఇంట్లో పోగొట్టుకున్నాను, అక్కడ వెలుగు కరెంట్ లేదు కాబట్టి ఈ వీధి వెలుతురులో వెతుకుతున్నాను అని చెప్పిందట. మనము ఎక్కడో కారణం ఉంటే ఇక్కడ వెతుకుతుంటాం. చాలా వరకు పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిండితే మన యొక్క ప్రస్తుత పరిస్థితులకు గత జన్మల్లో